విజయహస్తం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కే పట్టం. 24,729 ఓట్ల ఆధిక్యతతో విజేతగా నిలిచిన నవీన్ యాదవ్. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయిన బీఆర్ఎస్, డిపాజిట్స్ కోల్పోయిన భాజపా. మొత్తం ఓట్లు 4,01,365 ఓట్లయితే అందులో పోలైనవి మాత్రం 1,94,631 ఓట్లు. అందులో కాంగ్రెస్ కి 98,988 ఓట్లు కాంగ్రెస్ కి వస్తే 74,259 ఓట్లు బీఆర్ఎస్ కి వచ్చినాయి. 17,061 ఓట్లు మనకేంటంటే బీజేపీకి వచ్చినాయి. రిమైనింగ్ ఒక 4,419 ఓట్లు ఏమో రిమైనింగ్ ఏమైనా చిన్న చిన్న పార్టీస్కి వచ్చినాయి. ఇక్కడ మనం చూసినట్లయితే టోటల్ 4 లక్షల ఓట్లలో 2 లక్షల ఓట్లు కూడా రాలేదు. 1,94,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. అంటే రిమైనింగ్ 2 lakhs పీపుల్ ఓట్లు ఎటుపోయినాయి మరి? ఎందుకు ఓట్లు వేయలేదు వాళ్ళు? మీకు ఓటు వేయడానికి ఏ అభ్యర్థి నచ్చకపోతే, మీకు బీఆర్ఎస్ నుంచి అభ్యర్థి నచ్చకపోతే, బీజేపీ నుంచి అభ్యర్థి నచ్చకపోతే, కాంగ్రెస్ నుంచి కూడా మీకు అభ్యర్థి నచ్చకపోతే నోటాకేయండి వెళ్ళి. నోటాకేస్తే కనీసం ప్రభుత్వానికి ఇద్దరు అభ్యర్థులు కూడా కరెక్ట్ గా చెప్పి అర్థమవుతుంది కదా. మీరు ఇంట్లో కూర్చుంటే ఎవరు వెళ్తుంది? ఆల్మోస్ట్ 50%, సగానికి సగం కూడా ఓట్లు పోల్ కాలేదు. 4 లక్షల ఓట్లలో 1,94,000 ఓట్లు అని చెప్పేసి అంటే సిగ్గుచేటు. అసలు ఒక ప్లానింగ్ ఉండాలండి. ఏదంటే ఒక మెకానిజం ఎలా ఉండాలని చెప్పేసి అంటే ఎవరెవరైతే ఓట్లు వేస్తున్నారో, ఏ పార్టీకి ఓటు వేసిరా అని చెప్పి తెలియకూడదు. కానీ ఎవరెవరు ఓటు వేస్తలేరో వాళ్ళకి అన్ని కూడా గవర్నమెంట్ వచ్చేటువంటి అన్ని ఫెసిలిటీలు అన్నిటి కూడా స్టాప్ చేయాలా. అప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ఓట్లు ఎత్తారు. సిగ్గుండాలి కొంచెమైనా కూడా. ప్రభుత్వ పథకాలు రాకపోతే ధర్నాలు చేస్తారు. ప్రభుత్వం నుంచి ఏమన్నా చట్టాలు అమలు కాకపోతే ధర్నాలు చేస్తారు. ఒకరోజు రేషన్ బియ్యం రాకపోతే ధర్నాలు చేస్తారు. కిరోసిన్ రాకపోతే ధర్నాలు చేస్తారు. పప్పులు ఉప్పులు లేకపోతే ధర్నాలు చేస్తారు. పెట్రోల్ రేట్లు పెరిగితే ధర్నాలు చేస్తారు. ఇంకా రోడ్డు బాగాలేకపోతే ధర్నాలు చేస్తారు. యాక్సిడెంట్ అయితే ధర్నాలు చేస్తారు. ఈ ధర్నాల గిర్నాలన్నీ వేసే ముందు ఫస్ట్ మీరు ఓట్లు వేయదా? ఓట్లు లేకుండా అడిగే హక్కు మీకు ఎవరిస్తారు? వేసే వాళ్ళేమో ఓట్లు అమ్ముకుంటారు. ఒకవేళ అభ్యర్థి నచ్చిన వాళ్ళు వెళ్ళి నోటాకి వేయొచ్చు కదా. నోటా పర్సెంటేజ్ 50% కంటే ఎక్కువన్నట్లయితే అకార్డింగ్ టు మన రాజ్యాంగం ప్రకారం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అవి ఎన్నికలు రద్దు అవుతాయి. టు బి ఫేర్ వాడుకోవాలని చెప్పేసి అంటే ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో ప్రజెంట్ ఎన్నికలు రద్దు చేయాల్సిన పరిస్థితి. 4 లక్షల ఓట్లలో 4,01,360 ఓట్లలో 1,94,631 ఓట్లు అంటే దాదాపు 49% పోల్స్ మాత్రమే అయినాయి. అంటే 50 to 51% ఓట్లు పడలేదు. అసలు బయటకు వచ్చి ఎవరు కూడా ఓట్లు వేయలేదు. ఆ టైంలో ఎలక్షన్స్ రద్దు అవుతాయి. నోటా పర్సెంటేజ్ మీరు వేస్తే తెలుస్తుంది కదా ఇక్కడ అభ్యర్థులు బరాబర్ లేరని చెప్పేసి. నోటా అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్ అస్త్రం. అది ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా కూడా నోటా అనేది సింపుల్ గా నోటాకేస్తే మనకి ఏం వస్తుందిలే, మనకు నచ్చిన వాళ్ళకి వేయవచ్చు, లేకుండా సైలెంట్ ఇంటికాడ ఉండొచ్చు అని చెప్పి అనుకోకండి. మీరు నోటాకి వేయడం వల్ల ప్రభుత్వానికి ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ వర్క్ చేయట్లేదు, బీజేపీ వర్క్ చేయట్లేదు, కాంగ్రెస్ వర్క్ చేయట్లేదు, ఏ అభ్యర్థి కూడా బరాబర్ లేడు ఇక్కడ అని చెప్పేసి ప్రభుత్వానికి అర్థమవుతుంది. ప్రభుత్వం తరఫున ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ తరఫున కావచ్చు, ఎవరైతే వాళ్ళు నిలబెడతారో ఆ క్యాండిడేట్స్ ని మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. అట్లీస్ట్ ఆ మినిమం కామన్ సెన్స్ లేదా? సో మొత్తానికి అయితే నవీన్ యాదవ్ గారు 24,729 ఓట్ల ఆధిక్యతతోని ఘన విజయం సాధించారు బీఆర్ఎస్ మీద చెప్పాలంటే. ఇప్పటికైనా ప్రజలు ఎవరైనా కూడా ఏదో సెంటిమెంట్ ని బేస్ చేసుకొని కాకుండా ప్రజలు మీ కాడ ఎవరు వర్త్ క్యాండిడేట్, సో ఎవరు డెవలప్మెంట్ చేస్తారు, ఎవరికి నాలెడ్జ్ ఉంది అని చూసి ఓట్లు వేయండి. సో ప్రజెంట్ ఈ ఎలక్షన్స్ లో మాత్రం ఆ విధంగా ఓట్లు వేసారని చెప్పి అనుకుంటా ఉన్నా. సో ఏ ఎలక్షన్ జరిగినా కూడా ఏ పార్టీకి కూడా నేను సపోర్ట్ చేయట్లేదు ఇక్కడ. ఎందుకని చెప్పేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది మన ఏరియా, మన నియోజకవర్గం, మన మండల్, డిస్టిక్, రాష్ట్రం బాగుపడాలి. దానికి తగిన విధంగా ఏ క్యాండిడేట్ ఉంటే ఏ పార్టీలో ఉన్నా పర్లేదు, ఇండిపెండెంట్ గా పోటీ చేసినా కూడా వర్తీ క్యాండిడేట్ ఉంటే ఆయనకే ఓట్లు వేయాలి. పార్టీ జెండా చూసి ఓట్లేసి కాదు ఇక్కడ. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల్లో ఎంతో ఉత్కంఠకు తెరతీయగా ఫలితం తొలి రౌండ్ నుంచి ఏకపక్షంగా సాగింది. ముందస్తు సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు అందనంతగా తిరుగులేని ఆధిక్యత సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 24,729 ఓట్ల ఆధిక్యతతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ పై ఘన విజయం సాధించారు. దాదాపు 12% ఓట్ల ఆధిక్యత లభించింది. ద్వితీయ స్థానంలో బీఆర్ఎస్ నిలవగా బీజేపీకి డిపాజిట్లు కూడా గల్లంతైంది. శుక్రవారం యూసఫ్గూడ్ లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరిగింది. సో ఎట్టకేలకైతే కాంగ్రెస్ విన్ అయింది. ఎవరు గెలిచినా కూడా నవీన్ యాదవ్ గారు మీకు మంచి అవకాశం వచ్చింది. ప్రజలు మీకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. దాన్ని యూటిలైజ్ చేసుకొని మీరు ఏ పార్టీ నుంచి నిలబడ్డా కూడా మీరు నెక్స్ట్ టైం గెలిచే విధంగా ఒక పరిపాలన ఉండాలి మీది. సో ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండి ప్రజల సమస్యల మీద మీరు పోరాడుతూ, అది ప్రభుత్వం తరఫున కావచ్చు, ప్రతిపక్షం మీద కావచ్చు, ఎలా అయినా కూడా ప్రజలకు సేవ చేసే విధంగా ఉండి ఏ పార్టీ నుంచి నిలబడ్డా కూడా, ఇంక్లూడింగ్ ఇండిపెండెంట్ నిలబడ్డా కూడా గెలిచేంత మీరు ఒక విజయాన్ని ప్రజల యొక్క హృదయాలను హత్తుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.